ఏ రోడ్ ఆఫ్ 5 కిలోమీటర్స్ లెంత్ హ్యాడ్ టు కన్స్ట్రక్టెడ్ ఇన్ 100 days. 5 కిలోమీటర్ లెంత్ ఉన్న రోడ్ని 100 daysలో కంప్లీట్ చేయాలనుకున్నారు మా. సో 280 వర్కర్స్ వర్ ఎంప్లాయిడ్, మా 280 మెంబర్స్ వచ్చారంట. బట్ ఆఫ్టర్ 80 days ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఓన్లీ 3.5 kilometers రోడ్ వాజ్ కంప్లీటెడ్. ఇట్లాంటిది ఇందాక వచ్చే క్వశ్చన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కంప్లీటెడ్. నా హౌ మెనీ మోర్ మెన్ వర్ నీడెడ్ టు ఫినిష్ ద వర్క్ ఇన్ ద స్పెసిఫైడ్ టైమ్. స్పెసిఫైడ్ టైం అంటే ఇదివరకు ఎన్ని మినిట్స్లో చేద్దాం అనుకుంటారు, ఎన్ని అవర్స్లో చేద్దాం అనుకుంటారు, అన్ని అవర్స్లోనే, అంటే ఎన్ని డేస్లో చేయాలనుకుంటారో అన్ని డేస్లో వరకు అయిపోవాలి. కానీ 100 daysలో అనుకున్నారు. ఎంతమంది ఏమో 280 మెంబర్స్. జాగ్రత్తగా అండి, 280 మెంబర్స్ 100 daysలో చేయాలి యాక్చువల్లీ. కానీ వాళ్ళు ఆల్రెడీ ఎన్ని కిలోమీటర్స్, 5 kilometersలో వర్క్ స్టార్ట్ చేశారు. మా 280 మెంబర్స్ వచ్చారు, 100 days చేద్దాం అనుకున్నారు. కానీ 80 days చేశారు. 80 days చేసేసరికి ఎంత అయిపోయిందంట, 3.5 అయిపోయిందంట. 3.5 ఈజ్ నథింగ్ బట్ వాట్ 7.5 కదా, అదే 7/2 కదా. 7/2 పార్ట్ వర్క్ అయిపోయింది మా, అంతే కదా. 3.5 అంటే మా 7.5, 7/2 కదా, 7/2 అంటే 3.5 kilometers ఆల్రెడీ అయిపోయింది. 5 kilometers ఇంకెంత మిగులుతుంది, 1.5 అంటే ఇంకా 3/2 మిగులుతుంది. అవునా, 7/2 అంటే ఇంకా 3/2 కదా మిగిలేది. 7/2 అయిపోయింది, ఇంకా 1.5 మిగులుతుంది, ఇంకా 3/2 మిగులుతుంది. 5 kilometers కావాల్సింది. ఆ 3/2 మిగిలింది అంటే మా 100 days చేద్దాం అనుకుంటే 80 days చేశారు ఆల్రెడీ. అయితే ఇంకా 3/2 వర్క్ మిగిలింది. 5 kilometers కావాలి, రెండింటిని యాడ్ చేసి ఇప్పుడు 5 వస్తుంది చూడండి. రైట్. కాకపోతే ఇక్కడ ఏమన్నా హౌ మెనీ మెన్ కెన్ బి ఫౌండ్ దట్ నౌ హౌ మెనీ మోర్ మెన్ వర్ నీడెడ్ టు ఫినిష్ ద, అంటే 80 days వర్క్ యాక్చువల్ 100 days చేద్దాం అనుకున్నాడు. 80 days వర్క్ అయింది. చూసుకుంటే 7.5 kilometers అది సారీ 3.5 kilometers కన్స్ట్రక్ట్ అయింది. ఇంకా 1.5 kilometers ఉంది. అంటే వాడు ఇంకా ఎక్కువ మంది తీసుకోవాలనుకున్నాడు. ఎప్పుడైనా సరే ఎక్కువ మంది తీసుకోవాలి తర్వాత విషయం, ముందైతే ఎంతమంది కావాలో రెడీగా ఎంతమంది కావాలో ఇప్పుడు ప్రజెంట్గా అనేది ఇంపార్టెంట్. సో ఇంకెన్ని డేస్ మిగిలింది మా, స్పెసిఫైడ్ టైంలో 100 days అనుకుంటే 80 days అయిపోయింది కాబట్టి ఇంకా 20 days మిగిలింది వర్క్. దాంట్లో ఎంతమంది వర్క్ చేయాలో తెలియదు నాకు, ఆ మిగిలిన వర్క్ 20 daysలో ఫినిష్ కావడానికి. ఇప్పుడు ఇది వరకు అయితే 280 members ఉంటాయి. ఇప్పుడు తెలుసుకుంటే సార్ అది మనకు క్లారిటీ వస్తుంది. మరి 2 గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు చూడండి 740 అవునా. నెక్స్ట్ 21 20, 4 3 12, 12 3 36 men అయితే సరిపోతుంది. అదేంటి ఇంత కష్టపడితే 40 times కదా ఇది. ఓకే ఫైన్, 40 times. సో అంటే 360 members సరిపోతుంది. అంటే 360 members కావాలి, కానీ 280 members కదా మన దగ్గర ఉంది. అంటే 360 members కావాలంటే ఇంకా అదనంగా ఎంత పెంచాలి, 80 membersని పెంచాలి. 80 membersని పెంచాలి. అంటే 280కి ప్లస్ 80 యాడ్ చేస్తే 360 men వస్తారు. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాను. ఇక పోతూ ఉంటే మనకి డోస్ పెరుగుతూనే ఉంటుంది మా క్వశ్చన్స్లో. లెట్స్ చెక్. Yes, a contractor decided to complete the work in 40 days and completed 60 men at the beginning and 40 men additionally after 10 days. Yes, nice question. And got the work completed as per the schedule. If he had not employed the additional men, how many extra days would have నీడెడ్ టు కంప్లీట్ ద వర్క్ అనేది క్వశ్చన్. నైస్ క్వశ్చన్ మా. ఇలాంటివి కూడా చాలా సైకలాజికల్ బ్యాంక్ రెడీ చేస్తాయి. ఇలాంటివి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, హై లెవెల్గా ప్రాక్టీస్ చేయండి. ఏ కాంట్రాక్టర్ డిసైడెడ్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 40 days అండ్ ఎంప్లాయిడ్ 60 men ఎట్ ద బిగినింగ్ అండ్ 40 men అడిషనల్లీ ఆఫ్టర్ 10 days. అంటే ఇక్కడ యాక్చువల్గా అయితే వాడు మొత్తం వాడు స్పెసిఫైడ్ టైం ఎంత, 40 days అనుకున్నాడు మా వర్క్ చేద్దామని. 40 days అనుకొని వర్క్ స్టార్ట్ చేశాడు. ఎంతమందిని ఎంప్లాయ్ చేసుకున్నాడు, 60 menని ఎంప్లాయ్ చేసుకున్నాడు. కానీ 40 men అడిషనల్గా యాడ్ చేసుకున్నాడు ఇప్పుడు 10 days తర్వాత. అంటే 10 days మాత్రం 60 members చేశారు. ఆ 10 days తర్వాత 60 + 40 100 members చేశారు అన్నాడు. అవునా, అప్పుడు వాడు అనుకున్న టైంలో పూర్తి చేస్తాడు వర్క్ని. అయితే ఇప్పుడు ఇక్కడ వాడేమంటున్నాడు, ఇఫ్ యూ హ్యాడ్ నాట్ ఎంప్లాయిడ్ ద అడిషనల్ మెన్, ఒకవేళ అడిషనల్ మెంబర్స్ని యాడ్ చేయకుండా ఉంటే, ఇంకా ఎక్స్ట్రా అంటే ఆ 40 members ఎవరైతే ఎక్స్ట్రా వచ్చారో వాళ్ళు లేకపోయి ఉంటే ఇంకా ఎక్స్ట్రా డేస్ ఎన్ని పట్టేవి అనేది క్వశ్చన్ ఇక్కడ. సో దీనివల్ల ముందు ఈ క్వశ్చన్ మీరు పాస్ చేసి ఓన్గా ట్రై చేయండి. ఓన్గా ట్రై చేసి దాంట్లో ఉన్న డెప్త్. నాకు వర్క్ కావాల్సింది 40 daysలోనే. రైట్. ముందు ఎవరు స్టార్ట్ చేశారు వర్క్, 60 members చేశారు. 60 members ఎన్ని డేస్లో చేశారమ్మా, 10 days చేశారు. తర్వాత అడిషనల్ ఎవరు వచ్చారు, 40 members యాడ్ అయ్యారు. అవునా, 40 members యాడ్ అయ్యి అంటే 60 + 40 100 members. ఇంకెన్ని డేస్ చేశారు వర్క్, ఇక్కడ ప్లస్ ఎందుకు అర్థం కావాలి, మొత్తం వర్క్ రావాలి ఇప్పుడు నాకు. 60 members 10 daysలో చేస్తారా, ప్లస్ 100 members ఇంకెన్ని డేస్ చేస్తారు, 40 daysలో వర్క్ అయిపోవాలి కాబట్టి 30 daysలో చేస్తారు. ఇది చేయాల్సిన వర్క్. అవునా, ఇప్పుడు ఈ వర్క్ని ఒకవేళ ఈ 60 members కంటిన్యూ చేసి ఉంటాయి, అంటే అడిషనల్గా ఈ 40 members అడిషనల్గా 40 members రాకపోతే
అదే మొత్తం వర్కింగ్ ఎన్ని డేస్లో ఎక్స్ట్రా పడుతుండే అనేది క్వశ్చన్. ఇదే వర్క్ని ఇప్పుడు నేను ఓన్లీ 60 మెంబర్స్తోనే కంప్లీట్ చేయాలి. బాగా జాగ్రత్త వినండి మా లాజిక్. 60 మెంబర్స్ 10 డేస్ చేశారు, ప్లస్ 100 మెంబర్స్ 30 డేస్ చేశారు, మొత్తం 40 డేస్లో వర్క్ అయిపోయింది. ఇప్పుడు నేనేం కావాలి, ఈ అడిషనల్గా 40 మెంబర్స్ అంటే రాకపోయి ఉంటే ఆ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ చేయాలి. ఇది బేసిక్ కాన్సెప్ట్ మనకు ఉంది. ఆ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ చేయాలంటే ముందు 60 మెంబర్స్తోనే మొత్తం వర్క్ ఎన్ని డేస్ చూసుకోవాలి సరిపోతుంది. నిజానికి 40 డేస్ అయింది కదా, అదే 60 మెంబర్సే కంటిన్యూ చేస్తే మొత్తం వర్క్ ఎన్ని డేస్ చేస్తుండే అనేది కదా కాన్సెప్ట్. ఈ ప్లస్ ఎందుకు అర్థమైంది కదా, 10 డేస్ వర్క్ ఆఫ్ 60 మెంబర్స్ ప్లస్ 100 డేస్ వర్క్ ఆఫ్ 30 డేస్ వర్క్ ఆఫ్ 100 మెంబర్స్. లేదా ఇదే మొత్తం వర్క్ని 60 మెంబర్సే చేసి ఉంటే ఎన్ని డేస్, ఆ డేస్ ఎన్నో చూసుకుంటే ఇప్పుడు 40 డేస్కి ఆ డేస్ ఎంత ఎక్కువ వచ్చినాయో చూసుకొని ఆ ఎక్స్ట్రా డేస్ వాల్యూ అయిపోయాయి. సింపుల్ క్వశ్చన్ ఆన్సర్, చాలా ఈజీ. అప్పుడు అన్నిట్లలో 30 ఉన్నట్టుంది కదా, 31 జా 32 జా 32 జా, మళ్ళీ అన్నింటిలో 2 వస్తుంది కదా, ఈ ప్లస్ ఉంది కాబట్టి అన్నింటిలో రావాలి. 2 1 జా 250 జా 2 జా, అవునా. 10 + 50 ఎంత వచ్చింది మా ఆన్సర్, 60 డేస్ వచ్చింది, అవునా. అడిషనల్ ఎన్ని డేస్ కావాలి నాకు, 20 డేస్ మోర్. ఏదైనా మిస్టేక్ జరిగిందో చూడండి, ఇక్కడ 10 ఉందా, 10 50 ఎస్ సరిపోయింది, 250 కదా. ఎస్ ఆన్సర్ విల్ బి 20 more డేస్ కావాలి. సో ఆన్సర్ వచ్చేసి 20 more డేస్. ఇది రైట్, క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక ఏదైనా మిస్టేక్ కూడా చూసుకోండి ఒకసారి. సో ఆన్సర్ అయితే కాన్సెప్ట్ అర్థమైంది కదా, అంటే ఎంత హార్డ్ క్వశ్చన్ ఇచ్చి కూడా ఈ చిన్న లాజిక్స్తో మనం ఆన్సర్ చెప్పేయచ్చు మా. ఎస్, ఏ కాంట్రాక్టర్ అండర్టేక్స్ టు మేక్ ఏ రోడ్ ఆఫ్ 40 days and employed 25 men. After 24 days, he finds that only 1/3 of the road is made. How many extra men should be employed so that he is able to complete the work in 4 days earlier? Right, ఇప్పుడు చూడమ్మా, ఒక కాంట్రాక్టర్ అంటే అండర్టేక్స్ టు మేక్ ఏ రోడ్ ఆఫ్ 40 days and employed 25 men. 40 డేస్లో ఫినిష్ చేద్దాం అనుకున్నాడు, 25 మెంబర్స్ని తీసుకున్నాడు. తర్వాత ఏం జరిగింది, హీ ఫైండ్స్ దట్ ఓన్లీ 1/3 ఆఫ్ ద రోడ్ ఈజ్ మేడ్. హౌ మెనీ ఎక్స్ట్రా మెన్ షుడ్ బి. ఇది కూడా సేమ్ స్టోరీ మళ్ళీ. అంటే ఇంతవరకు దాకా జరిగింది ఏందమ్మా, 1/3 వరకే అయిందట. అంటే ఎన్ని డేస్ తర్వాత చూసుకున్నాడు అట్లా 1/3 వరకు అని, 24 డేస్ తర్వాత చూసుకున్నాడు. అంటే 24 డేస్లో వాళ్ళు చేసింది ఏందన్నట్టు, ఈ 25 మెంబర్స్ 24 డేస్లో ఓన్లీ 1/3 చేశారు. ఇంకెంత వర్క్ చేయాలి, 3 పార్ట్స్లో 1 పార్ట్ అయిపోతే ఇంకా 2/3 ఉంటుంది. ఈ 2/3 వర్క్ ఎవరు చేయాలి మరి, 24 మెనేనా, జాగ్రత్త చూడాలి. 24 మెనేనా, అదే 25 మెనేనా, జస్ట్ 25 మెనే యాక్చువల్గా చేసేది ఉండే. బట్ అడిగిందంటే ఎక్స్ట్రా మెంబర్స్ని ఎంప్లాయ్ చేసుకోవాలి కదా, అలా ఎంప్లాయ్ చేసుకుంటే విత్ ఇన్ ద టైంలో వాడు అనుకున్న టైంలో ఫినిష్ చేయగలుగుతాడు. అది అడిగిన క్వశ్చన్ కూడా అదే. సో దట్ హీ హ్యాస్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 4 days. నో ఇంకా చాలా జాగ్రత్త, ఇంకా మార్చిన మా క్వశ్చన్ మారింది. హీ ఫైండ్స్ దట్ ఓన్లీ 1/3 ఆఫ్ ద రోడ్ ఈజ్ మేడ్. హౌ మెనీ ఎక్స్ట్రా మెన్ షుడ్ బి ఎంప్లాయ్ సో దట్ హీ ఈజ్ ఏబుల్ టు కంప్లీట్ ద వర్క్ 4 days ఎర్లియర్. అనుకున్న టైంలో కాదు, ఇంకా 4 days ఎర్లియర్ చేయాలనుకుంటున్నాడు. అనుకుంది 40 days, 25 మెంబర్స్ 24 days చేశారు, 1/3 వరకే అయింది. ఇంకా టైం తగ్గించుకోవాలనుకుంటాడు మరోడు. అంటే 40 days వరకు ఒప్పుకోలేదు వాడికి, ఇంకా 4 days తగ్గించాలి. అంటే లాజికల్గా 36 డేస్లో అయిపోవాలనుకున్నాడు. మరి ఆల్రెడీ 24 days అయిపోయింది కదా, 40 days అవ్వాల్సింది, 24 days చేశాడు, ఇంకా 4 days తక్కువ అవ్వాలన్నాడు, 36 అయిపోవాలి. అంటే 24 అయిపోతే 36 అంటే ఇంకా 12 daysలోనే ఫినిష్ అయిపోవాలి వర్క్. మిగిలిన వర్క్ 12 daysలోనే ఫినిష్ అవ్వడానికి ఎంతమందిని ఎంప్లాయ్ చేసుకోవాలి. మా జాగ్రత్త, 12 అర్థమైంది అనుకుంటా. 40 మెంబర్స్ 40 daysలో 4 days ముందే కావాలి, అంటే 36 daysలోనే కావాలి. కానీ ఆల్రెడీ 24 days అయిపోయింది కదా, ఇంకా 12 days కదా మిగిలాల్సింది. ఇంకా 12 daysలోనే ఫినిష్ చేయాలి 2/3 వర్క్ని. రైట్, అంటే ఇన్ని రకాలుగా అడిగినప్పుడు మీరు ఇలా చేయగలిగితే ఈజీమా. ఎనివే 3 గెట్ క్యాన్సల్. ఇంకేం డౌట్స్ రావు మీకు, ఇలా వెళ్ళారు అనుకోండి, ఈ రేంజ్లో వెళ్ళారు అనుకో, ఏ డౌట్స్ రావు ఇంకా. సో 12 2s 4 4 2s 100 మెంబర్స్. ఇక్కడ డేస్ కాదు మెన్, ఓకేనా. ఎట్లయితే 100 men అడిషనల్గా కావాలి. అప్పుడు 100 men అడిషనల్గా ఉంటే ఆల్రెడీ మనకి ఎంత తీసుకున్నాం మనం, 25. అడిషనల్ కాదు, ప్రజెంట్కి అయితే 100 members కావాలి. ఇదివరకు ఎంతమంది తీసుకున్నాం మనం, 25 members తీసుకున్నాం. కానీ 100 members కావాలి కాబట్టి ఎక్స్ట్రా ఎంత తీసుకోవాల్సి వచ్చింది, 75 men కావాల్సి వచ్చింది. ఇది కాన్సెప్ట్. సో ఆన్సర్ విల్ బి 75 more men are required. రైట్. ఇలాంటిది ఇంకొక డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం. కొంచెం రివర్స్ అడిగింది. ఏ వర్క్ కెన్ బి కంప్లీటెడ్ 250 men in 324 days మా. 250 menతో 324 daysలో వర్కింగ్ ఎట్ 14 hours a day. ఎస్. After 1/3 of the work was completed as per the schedule, some more men had joined. If the remaining work is completed at the rate of 10 hours a day in 180 days, from then, how many workers joined additionally? Yes, very powerful question.
1/3 వర్క్ మిగిలిన 2/3 వర్క్ 180 డేస్లో జరుగుతాయండి. 180 డేస్లో 10 hours per day చొప్పున సమ్ మ్యాన్ చేస్తారని చెప్పుకున్నారు. అంటే ఎం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకొని చెప్పండి, విత్ ఇన్ ద స్పెసిఫైడ్ టైం అన్నాడు. స్పెసిఫైడ్ టైం అంటే ఖచ్చితంగా మనకి ఏదైతే టైం అనుకున్నామో అంతలోపునే కంప్లీట్ చేయాలి. అప్పుడు 324 days ఉన్నాయి కదా యాక్చువల్లీ, దాంట్లో చివరిగా 180 days వాళ్ళు చేస్తున్నారంటే 180 days వాళ్ళు చేస్తున్నారంటే ఇంకా మిగిలిన డేస్ అయితే వీళ్ళు చేసినట్టే కదా. 144 days అయితే ఎవరు చేయాలి ఇప్పుడు ఇక్కడ మనకి? మిగిలిన ఈ క్యాండిడేట్స్ ఎవరినైతే ఎంప్లాయ్ చేసుకున్నామో వాళ్ళు చేయాలి. అవునా? ఈ మ్యాన్ పవర్ అనేది ఏంది? రిమైనింగ్ 2/3 వర్క్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 2/3 వర్క్ కంప్లీట్ అయ్యడానికి కావాల్సిన మెంబర్స్ చూసుకొని అప్పుడు మోరాల్ లెస్ చూసుకోవాలి. ఓకే, అప్పుడు 144 డేస్లో ఎంతమంది చేశారు? 250 మెంబర్స్ చేశారు. పర్ డే 14 hours చొప్పున. ఇప్పుడు 2/3 వర్క్ని 180 డేస్లో 10 hours చొప్పున ఎంతమంది కావాలో చూస్తున్నాం. ఆ తర్వాత మోర్ కావాలా లెస్ కావాలో చూసుకుందాం. రైట్, ఇస్ క్లియర్. ఈ 144 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 3 గెట్ క్యాన్సిల్డ్. ఇంకా బెటర్ టు గో ఫర్, సరే ఇక్కడ ఒకసారి కన్ఫ్యూజన్ లేకుండా లెట్స్ చెక్ 2 1s 2 90s. రైట్, అప్పుడు ఈ 0కి 0 గెట్ క్యాన్సిల్డ్. ఇప్పుడు 144కి 9కి రిలేషన్ అవుతుంది కదా. ఎస్, డైరెక్ట్లీ ఉంది. 9 1s 9, ఇంకెంత మిగులుతుంది ఇక్కడ? 54 అంటే 9 6 16 టైమ్స్ వచ్చింది. ఇంకా 5 టేబుల్లో 5 5s 5 2s 2 1s 2 7s అంటే 5 × 16 × 7. దీనికి రాయొచ్చా? 16ని 4 × 4 రాసుకోవచ్చు మన కంఫర్ట్ కోసం. మనకు 5 4s అప్పుడు 20 అవుతుంది కదా. అప్పుడు 4 7s 28 కదా. 28కి డబుల్ చేస్తే 560 మెంబర్స్. 28 డబుల్ 560 కదా. 560 మెంబర్స్ ఆర్ రిక్వైర్డ్. కానీ ఆల్రెడీ మన దగ్గర 250 మెంబర్స్ ఉన్నారు. అంటే అడిషనల్గా ఎంతమంది తీసుకోవాలమ్మా? 250 మెంబర్స్ సరిపోలేదు, ఇంకా 250 మెంబర్స్ సరిపోలేదు. ఇంకా అడిషనల్గా 250 + 60 310 మెంబర్స్ తీసుకున్నాం. 250కి 250 యాడ్ చేస్తే 500. 250 ప్లస్ ఇంకొక 60, అవునా? 250 + 60 అంటే 310 మెంబర్స్ అడిషనల్గా యాడ్ అయ్యారు. అంతే కదమ్మా, 310 మెంబర్స్ అడిషనల్గా యాడ్ అయ్యారు.